హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. 2 డేస్ గ్యాప్ వచ్చింది అనుకుంటా, 3 డేస్ క్షమించండి, ఇక రాదులేండి. ఇక ఫ్రీక్వెంట్గా ఈ నెల మొత్తం మీద ఈ 2 డేస్ గ్యాప్ని కవర్ చేసి డైలీ 6 వీడియో దింపేటటువంటి బాధ్యత నాది ఉంటుందన్నమాట. ఇవాళలోని మన యుద్ధం అయితే ఆగదు, మన ఉద్యమం కూడా ఆగదు అని చెప్పి నేనైతే ప్రగల్భంగా మీకైతే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. సో ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, కాంతారా సినిమా వచ్చేసి ఇప్పటిదాకా 235 కోట్లు వసూలు చేసింది అని చెప్పి నేను ఒక పోస్ట్ వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 310 కోట్లు అని చెప్పి గూగుల్ అయితే చెప్తుంది. ఇంకా 280 కోట్లు అంటున్నారు. అసలు తెలుగులో చూసుకున్నట్లయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. లైక్ తెలుగులో పెద్ద టార్గెట్ ఏం లేదనమాట. 40 కోట్లు బ్రేక్ ఈవెన్. లైక్ తెలంగాణలో 40, ఆంధ్ర అంటే 80 కోట్లు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అప్పుడే 310 కోట్ల గ్రాస్ ఎలా వచ్చింది, వేరే వేరే చోట్ల 280 కోట్లు ఎలా వచ్చింది అనేటటువంటి గుసగుసలు కూడా బాగా వినపడుతున్నాయి. ఇంకొంతమంది కాంతారా సినిమాని కూడా ట్రోల్ చేయడం మనం చూడవచ్చు అనమాట. ఇది కాయిన్కి ఒకవైపు జరిగేది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఓజీ కలెక్షన్స్ ఇప్పటిదాకా ఎంత వసూలు చేసిందంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది అని చెప్పి గూగుల్ అయితే చెప్తుంది. రిలీజ్ అయినటువంటి ఫస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ 170 కోట్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ చేసేసింది అని చెప్పి వాళ్ళు ప్రకటించేసుకున్నారు. అది కూడా మనకైతే గూగుల్ తెలియజేస్తుంది. దాని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కాంతారా చూసుకున్నట్లయితే ఆ రేంజ్లో కలెక్షన్స్, ఓజీ చూసుకున్నట్లయితే ఈ రేంజ్లో కలెక్షన్స్. అది కాక ఈ 2025లోనే తెలుగులోనే ఎక్కువ గ్రాస్ సంపాదించినటువంటి సినిమాగా మన ఓజీ ఉంటుంది అనేటటువంటిది నిన్న DVVA అఫీషియల్గా పోస్ట్ చేసింది. దీన్ని చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు, పాజిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో అసలు ఇది ఎలా సాధ్యమైంది, అసలు 1 వీక్లోనే హయ్యెస్ట్ గ్రాస్ అయింది. తెలుగులో చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటిది హయ్యెస్ట్ గ్రాస్. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చెప్తా. సో వీటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఫ్యాన్ వార్ చెయ్యొద్దు. ఇది నేను చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారే చెప్పిండు. అసలు ఆ ఈవెంట్ గురించి ఒక వీడియోనే చేయాలి. ఆయనే చెప్పాక ఇక మనం ఎంత. సో ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఫ్యాన్ వార్స్ని ఆపండి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ట్విట్టర్లో కాంతారా సినిమాని బాయోకాట్ అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు. ఇది తప్పు. ఏమంటున్నారంటే, ఒక డివోషనల్ సినిమాని వాడుకుంటున్నారు వాళ్ళ దేవుడి పేరు వాళ్ళు వాడుకుంటున్నారు, అది ఇది అని చెప్పి ఇంకా నెగిటివ్ అయితే ప్రచారం చేస్తున్నారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే. ఈ విధంగా ఆ సినిమాకి తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని వేరే విషయాల వల్ల వాళ్ళైతే ఆ విధంగా చేస్తున్నారు. అలా ఎప్పటికీ చేయమాకండి. డివోషనల్ సినిమాలు అంటే మన దగ్గర రావట్లేదా భయ్య? మరి హరిహర వీరమల్లు దేవుడికి సంబంధించినటువంటి సినిమానే కదా, హరిహర వీరమల్లు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సినిమానే కదా. అప్పుడు మనం నీతులు మాట్లాడి ఇప్పుడు బూతులు మాట్లాడడం, అప్పుడు మనం విలువల గురించి మాట్లాడి ఇప్పుడు మనం ఆస్తుల గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే, కంటెంట్ ఇంపార్టెంట్. దేవుడు సినిమాతో వచ్చినంత మాత్రాన లేవాలి, భారీ హిట్ అవ్వాలి అనేటటువంటిది లేనే లేదనమాట. అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ముందు చూసుకున్నట్లయితే మన చిరంజీవి గారి కూడా ఒక దేవుడి సినిమా వస్తుంది, విశ్వంబర. అది కూడా హిట్ అవ్వాలని కోరుకోవాలి. కంటెంట్ ఉంటే హిట్ అయింది, దేవుడు రెఫరెన్స్లు ఉన్నంత మాత్రాన హిట్ అయింది అనేటటువంటిది బక్వాస్ మాట. నేను అసలుకే నమ్మను. నేను ఎప్పటికే చెప్తాను, మిరాయి సినిమాలో దేవుడు రెఫరెన్స్ ఉంది, ఓన్లీ దేవుడు రెఫరెన్స్తోనే సినిమా తీయాలి అని అంటే ఇది కాదు. అందువల్ల మిరాయి సినిమా ఊహించినంత కలెక్షన్స్ రాట్లా. సినిమా హిట్ అయింది ప్రతిదీ అని అంటారా? అంతకుముందు వచ్చినటువంటి హనుమాన్ సినిమా 400 కోట్లు కొట్టింది. మరి ఇది ఎందుకు 200 కోట్లు కూడా ఇంకా కొట్టలేకపోతుంది అనేటటువంటిది ఆలోచించుకోండి. కంటెంట్ మ్యాటర్స్ అనమాట. బాలీవుడ్ వాళ్ళు ఏం తెలివి తక్కువలు కాదు, వాళ్ళకి తెలుసు ఏ సినిమాకి కలెక్షన్స్ చేయాలని. ఒకవేళ మనం ఏమన్నా ఇక్కడ కొట్టుకున్నా, మనం ఏమన్నా ఇక్కడ ఫ్యాన్ వార్ చేసుకున్నా కానీ వాళ్ళు ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్ ఇవ్వాలి అనేటటువంటి క్లారిటీతో వాళ్ళు ఉంటారు. అదే రకంగా ఒక కలెక్షన్స్ ఇస్తారు అనేటటువంటిది 100% వస్తాం. సో కాంతారాకి ఇన్ని కోట్లు ఎలా సాధ్యమయ్యాయి అని అంటే, ఓన్లీ హిందీలో చూసుకున్నట్లయితే 84 కోట్లు వసూలు చేసింది. ఇది షేర్ అంటే హిందీలోనే ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒక 100 కోట్ల కన్నా ఎక్కువగానే గ్రాస్ని అయితే కాంతారా సినిమా వసూలుగా చూపించింది. మాటలు కానే కాదు భయ్య. ఎందుకంటే రిషబ్ శెట్టి ఆయన జర్నీ గురించి మాట్లాడేలా కానీ మాట్లాడుతూనే ఉంటాం మనం. ఒకప్పుడు సినిమా చూడడానికి నా దగ్గర డబ్బులేలు అనేటటువంటి వ్యక్తి ఈరోజు 5,000 థియేటర్లో నా సినిమా హౌస్ఫుల్గా నడుస్తుంది అని చెప్పి చాలా ఆనందపడుతూ ఆయన అయితే ట్వీట్ చేసింది అనమాట. సో ఆయన వాడినటువంటి ఫార్ములా ఏంటంటే, కంటెంట్. దేవుడు అనమాకండి, దేవుడి వల్లే సినిమా హిట్ అయింది, దేవుడి పేరు వాడుకొని సినిమా హిట్ చేస్తాడు అనేటటువంటిది లేనే లేదు. అందులో మ్యాటర్ ఉంది అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలామంది కంపారిజన్ చేయొచ్చు. మన కాంతాలో చూసుకున్నట్లయితే డే 1 120 కోట్లు మట్టికే కొట్టింది, ఓజీ చూసుకున్నట్లయితే 150 కోట్లు కొట్టింది. చూసినవా బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. సో ఓజీ సినిమాకు చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ఉన్నాయి,
9ంటికి 10ంటికి ప్రీమియర్స్ పడ్డాయి. 2 రాష్ట్రాల్లో ఫుల్గా ప్రీమియర్స్ పడ్డాయి. కానీ కాంతారాకి కనీసం కర్ణాటకలో కూడా ప్రీమియర్స్ పడలా, చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి. కానీ మన ఓజీకి బయట స్టేట్స్లో కూడా ప్రీమియర్స్ పడ్డాయి. ఇక్కడ భయంకరంగా పెంచారు. కాంతారాకి అక్కడ పెంచుకోవడానికి లేనే లేదు, వాళ్ళు పెంచరా, వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అదే రేటు పెంచారు. మన దగ్గర ₹1 అయితే పెంచుకున్నారు అనమాట. అందువల్ల కాంతారా కలెక్షన్స్ ఓజీ కన్నా ఒక రోజు వీక్గా కానీ రావచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికీ కాంతారా 310 కోట్లు, ఓజీ అంత వసూలు చేసింది అనేటటువంటిది జస్ట్ కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పండగ వచ్చింది, పండగ 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. నేనే చెక్ చేశాను, ఆల్రెడీ మేము ఫ్యామిలీ మొత్తం కూడా ఓజీ చూసేసాం. ఇక ఓజీ వద్దులే అని చెప్పి కాంతారాకి చెక్ చేస్తే టికెట్లు కూడా దొరకల. అది సిచ్యువేషన్. ఒక్క షో మా ఖమ్మంలో అయితే ఒక్క థియేటర్లో రిలీజ్ చేశారు, ఇప్పుడు 3 థియేటర్లు అయిపోయింది. 3 థియేటర్లో ఇవాళ కూడా హౌస్ఫుల్లే నడుస్తుంది. ఈ విధంగా టికెట్ సేలింగ్ అయితే భయంకరంగా అవుతుంది. ఒక్క గంటలోనే 1,00,000 టికెట్లు ఇప్పటికి కూడా అమ్ముడుపోతున్నాయి. దానివల్ల సినిమాకి ఆ రేంజ్లో గ్రాస్ సాధించడం సాధ్యమైందనమాట. నేను మీకు ఎప్పుడో చెప్పా, సోమవారం కల్లా 300 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది, మీరు చూస్తుండండి అన్న. అదే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మండే వచ్చేసరికి 310 కోట్లలో కాంతారా చాప్టర్ 1 అయితే అడుగుపెట్టింది. ఇది గ్రేట్ నిజంగా. రిషబ్ శెట్టి తన యొక్క దానికి వాల్యూ ఇచ్చిందనమాట. బ్రేక్ ఈవెన్ ఎప్పుడూ సాధించేసింది. ఓజీ సినిమాకి బ్రేక్ ఈవెన్ సాధించడానికి 1 వీక్ పడితే దీనికి బ్రేక్ ఈవెన్కి కనీసం 3 రోజులు కూడా పట్ల. రిలీజ్ అయినటువంటి 2 డేస్లోనే కాంతారా అయితే బ్రేక్ ఈవెన్ని కంప్లీట్ చేసి పడేసింది అనమాట. గ్రేట్. ఈ విధంగా ఓజీ బాగుందా కాంతారా బాగుందా అంటే ఇది లేదు. అంటే ఆల్రెడీ హైప్ ఉన్నటువంటి సినిమా, కంపారిజన్ చేయమాకండి. ఓజీ పార్ట్ 2 వచ్చిన తర్వాత కాంతారా పార్ట్ 3 వచ్చిన ఓజీ నేను చేయలేదు. ఎందుకంటే పార్ట్ 2కు ఉన్నటువంటి హైప్ అట్లాంటిది, పార్ట్ 2కు ఉన్నటువంటి క్రేజ్ అట్లాంటిది అనేటటువంటిది 100% చెప్పుకోవచ్చు. నేనైతే ఒకటైతే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను, ఓజీ సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పి కొంతమందిని రుద్దుతున్నారు. అది ఫేక్. ఎవరి మాట నమ్మకండి, నా మాట నమ్మండి. ఓజీ సినిమా విజయం సాధించింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్తుంది. కొద్దిగా టైం ఉంది, వెళ్ళిద్ది. ఏం రేపు మాపదేం ఓటీటీకి రాదు, రేపు మాపు థియేటర్లను తీసిపడారు. కొద్దిగా టైం పట్టిద్ది. ఖచ్చితంగా ఓజీ సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ఇంకా అవ్వలేదు. కొన్ని ఏరియాలో అయింది, నైజాంలో అయింది, సీడెడ్లో అయింది, వేరే చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే ఓజీ కంప్లీట్ చేసింది. కానీ కొన్ని అదర్ ప్లేసెస్లో కంప్లీట్ చేయలేదు. ఇక దీన్ని పట్టుకొని చాలామంది ఓజీ ఫ్లాపు బయ్యర్స్, అది డివివి దానయ్య గారు ఫోన్ ఎత్తట్లేదు, ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండు, అప్పుడు ఎం రత్నం గారిని ముంచారు, ఇప్పుడు డివివి గారిని ముంచుతున్నారు అని చెప్పి నీచులు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేయటం, ట్విట్టర్లో ట్వీట్లు ఏదైతే నేను చూస్తున్నా అలాంటిది లేనే లేదు. సరైనటువంటి కంటెంట్ పడితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆల్రెడీ ఓజీ సినిమా అయితే నిరూపించేసి ఫ్రెండ్స్, ఆల్రెడీ అందరూ చూసేశారు. కాకపోతే నువ్వు ఇంత లేపుతున్నావు కదా, కలెక్షన్స్ ఎందుకు బ్రో కొద్దిగా తక్కువగా ఉన్నాయి, కొద్దిగా వీక్గా కానొస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ కలెక్షన్స్ కానే కాదు, ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లో భారీ హైక్స్ లేకుండా రిలీజ్ చేసి 100 కోట్లు కొట్టినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఎందుకు తక్కువ కలెక్షన్సే కానొస్తున్నాయి, ఈజీగా 500 కోట్లు ఈ పాటికి వచ్చేయాలి కదా అని అంటే అది ఫ్యామిలీ సినిమా కాదు, అది ఫ్యామిలీ ఎంట్రీ లేదు. ఆల్రెడీ దానికి ఏ సర్టిఫికెట్ వచ్చింది అనేటటువంటిది మనం చూసాం. దానివల్ల చిన్నపిల్లగాళ్ళ ఎంట్రీ లేదు, ఫ్యామిలీ ఎంట్రీ లేదు. ఫ్యామిలీతో చూడటానికి ఎవరికి కూడా ఆ సినిమా ఎంత కూడా అర్థం కాదు. దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా వెనకడిగేయడం వల్ల కలెక్షన్స్ అయితే కొద్దిగా ఇదిగా ఉన్నాయి అనేటటువంటిది. అది 100% యూత్ఫుల్ మూవీ. మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, యానిమల్ సినిమా ఫ్యామిలీ సినిమా కాదే, అర్జున్ రెడ్డి ఫ్యామిలీ సినిమా కాదే, వీటికి బాగానే కలెక్షన్స్ వచ్చాయిగా అని అంటే, అర్జున్ రెడ్డి యానిమల్ అనేటటువంటిది అర్జున్ రెడ్డి కూడా అంత అంటే తెలుగులో పర్లా మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ యానిమల్ పాన్ ఇండియా మూవీ, అది బాలీవుడ్లో మంచి ఇంపాక్ట్ చూపించింది. కానీ ఓజీ సినిమా చూసుకున్నట్లయితే బాలీవుడ్లో అంత సరైనటువంటి ఇంపాక్ట్ సృష్టించలేకపోయింది. ఓన్లీ లైక్ మన తెలుగు స్టేట్స్ నుండే మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేసింది అనేటటువంటిది 100% వాస్తవం. ఇదే మీరు గుర్తుపెట్టుకుంటానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇదే అనమాట. కాంతారా చూసుకున్నట్లయితే 300 కోట్ల క్లబ్లో అయితే చేరిపోయింది. ఈజీగా 900-800 కోట్లు కొట్టిద్ది. దాంట్లో మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఓజీ కూడా బ్రేక్ ఈవెన్ అయితే దాటింది. మన డివివి గారు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఆల్రెడీ రికవర్ చేసింది అని చెప్పి వాళ్ళే అఫీషియల్గా తెలియజేశారు. ఇక అన్నీ మూసుకొని ఉంటుంది తప్ప చేసేది ఏమి లేదు. ఇక మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెయిట్ చేయడం తప్ప చేసేది అయితే లేదు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పేది. కాంతారా కలెక్షన్స్, ఓజీ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత బాహుబలి ది ఎపిక్ గురించి ఒక మంచి టాపిక్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.